మన దేశం, మన సమాజం, మన సాంప్రదాయం, మన కుటుంబం, మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చెప్పుకోవడానికి ఎంతో బాగుంది కదా. కానీ ఒక్క ఆడపిల్ల జీవితం అంటే మల్లె పువ్వుల, గులాబీ పువ్వులను ఎలా తెంచుకొని వాడేసుకుంటామో ఒక్క మగాడు తన 5 నిమిషాల సుఖం కోసం ఆడపిల్లల్ని ప్రేమ పేరుతోనో లేదా మానసికంగానో లొంగించుకొని తన సుఖాన్ని తీర్చుకుంటున్నాడు. ఒక్క మగాడు అలా తన సుఖాలను అనుభవిస్తూ మన సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. కానీ ఒక్క ఆడపిల్ల నిమిషానికి, గంటకి ఎక్కడో ఓ చోట ఏదో ఒక మూలన లైంగిక వేధింపులకు బలవుతూనే ఉంది. అలా తమ ప్రాణాలను గాలిలో వదిలేస్తున్నారు. మన సమాజంలో ప్రతి ఆడపిల్ల ఏదో ఒక్క చోట ప్రేమ పేరుతో మోసపోతూ ఉంది. అలా ప్రేమ పేరుతో మోసపోయిన ఓ ఆడపిల్ల జీవితంలో జరిగిన యథార్థ గాథ మా మల్లెపువ్వు చిత్రం. ఏంటే మళ్ళీ గింతలేస్తున్నావు? ఏమైంది నీకు? పిచ్చిపట్టిందా? అదేంట్రా అలా అనేసా? మరి లేకపోతే ఆవులన్నీ అటు వెళ్ళిపోతున్నాయి, చూసుకోలేవా? సరే సరే పద పద. బామా బామా లేవ్, ఈ పాలు తాగు. సరే సరే నేను పోతున్నా. అరే ఇటు కూర్చున్న పదరా. అరే మామ మళ్ళీరా. దీని అందం రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుందిరా. ఇప్పుడే పట్టిన సొరచేపల భలే ఉందిరా. అవును బావా, అందానికి మరో పేరారా ఈ మళ్ళీ. అరే మామ, మరో జన్మంటూ ఉంటే దీనికి మొగుడే పుట్టాలందిరా నాకు. ఒరే బాబోయ్, ఏంట్రా చూపులతో తినేస్తారు అమ్మాయిని? నువ్వు ఆగరా. ఏంటే మళ్ళీ దినం దినం నీ అందం రెట్టిపోతుంది. ఇది చూస్తుంటే ఒళ్ళంతా పులకరిస్తుంది. ఓ పాలి ఈ విషయం గురించి చూడరాదే? అవునంట్రా, ఇంటికెళ్ళి మీ అమ్మని అడగకపోయినావా? వివరంగా చెప్తుంది చచ్చినోడా. ఏంటే మళ్ళీ నోటుకొచ్చి మాట్లాడుతున్నావు? ఏంట్రా సత్తి, వీడికి ఏమన్నా నానవా ఏంటి వెనకేసుకొస్తున్నావు? దీనికి ఎంత పొగర్రా. ఏదో ఒక సమయం చూసి దీన్ని పండి పట్టాల్సిందే. ఆ సమయం దగ్గరలోనే ఉందిరా. పని పాటు లేని దద్దమ్మలో ఊరి మీద పడి దున్నపోతుల్లా తయారైతుంది. ఒక్క నిమిషం బండి పక్కన పెట్టేసేస్తా. ఏంట్రా బాగున్నారా? బాగున్నారా. ఏంట్రా మామ ఇప్పుడేనా రావడం? ఏంట్రా చంద్రగడ్ ఇంత కోపంగా ఉన్నాడు? ఏం లేదురా, ఈ మళ్ళీ చాలా పొగరుగా మాట్లాడుతుంది. రేయ్ మీరు ఇంక మారరా? అమ్మ నాన్న లేని పిల్ల అమ్మాయికి రాలరా? వదిలేయండిరా పాపం, వదిలేయండి. నీకు తెలియదురా బాలా, దీనికి ఏమైనా చేస్తా కానీ మన దారిలోకి రాదు. ఇది నీ కర్మరా బాబు, మిమ్మల్ని మార్చాలంటే ఆ దేవుడే దిగి రావాలి. బాయ్.
ఇక్కడ ఎవ్వరు లేరురా, ఇదే చాలా మంచి టైం. నువ్వు సూపర్ రా. వద్దురా మామ, ప్రాబ్లం కొద్ది. అరే బేడిగా నువ్వు ఆగరా, నువ్వు బేడీ కాల్చుకో. ఏంటి మళ్ళీ అలా గుడిసె చాటుకు వస్తావా? చంప పగిలిపోతుందిరా. పగిలినా పర్లేదే, నువ్వు వస్తే చాలు. లేవరా, లేవ్, పోదాం పదరా, లేట్ అవుతుంది. ఏంటే ఎంత పొద్దు లేపుతున్నావు? ఎక్కడికి? ఏంటే మళ్ళీ దిగులుకున్నావు? ఏమైంది? ఏం లేదురా సూరి. చెప్తేనే కదా జరిగిందేంటో తెలిసేది. నానమ్మకి పానం ఏం బాలేదురా. దావకన్నకి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలంటున్నారా. చాలా డబ్బులు అవుతుంది అంటున్నారా. అవునా? ఇలా దిగులుగా కూర్చొని బాధపడద్దు, జరిగేదేదో జరుగుతుంది. ఏంట్రా, ఎన్నిసార్లు చెప్పాం మీకు? అమ్మా, బాలా బాలా మళ్ళీ మీ ఫ్రెండ్స్ రాకొని తీసుకెళ్తున్నారు. రేయ్ ఆపండ్రా. రేయ్ చందు, రేయ్ సత్యం, లేవండ్రా లేవండ్రా. ఏంట్రా ఈ పిచ్చి పనులు? మళ్ళీ నీకు క్షమించమని అడుగుతామని చెప్పి ఇదారా మీరు చేస్తున్న పని? ఛీ, పాపం రా, తల్లి లేని పిల్ల. సాయం చేయాల్సింది పోయి మీరే ఇలా చేస్తే ఎలారా? ఇదారా మీరు చేసే పని? ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకొని చెప్తున్నా. ఛీ, పోండ్రా. మళ్ళీ ఇంకొకసారి ఇలా జరగదు, నువ్వేం భయపడకు. బాలా, చెప్పు మళ్ళీ. మీరు చేసిన సహాయానికి జీవితంతో రుణపడి ఉంటాను బాలా. మరీ ఇంత చిన్నదనుక ఆ పరిస్థితుల్లో ఏ అమ్మాయి ఉన్నా నేను అదే పని చేసేవాడిని. అది నా బాధ్యత. సరే బాలా, వస్తాను. హలో, ఏరా సుబ్బిగా, ఎలా ఉన్నావు? చాలా రోజులైందా మాట్లాడి. అందరు బాగున్నారా?
ఆహా. సరేరా ఉంటా మరి. ఓకే. దండాలయ్యా. ఏం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? పొలంకి వెళ్తున్నా అయ్యా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి? ఏం లేదురా, పడుకో సూరి. అరే సూరి, సూరి. ఏంటి నువ్వు పడుకోవు, నన్ను పడుకో నువ్వు. అయ్యో సిగ్గుపడుతున్నావా? ఏంటి విశేషం? బాలా నాకు చాలా దగ్గర అవుతున్నారా రోజు రోజుకి. బాలా అంటే చాలా ఇష్టం రా. అవునే, బాలా చాలా మంచోడు. అతను కూడా నా గురించి ఆలోచిస్తున్నాడేమోరా. సరే సరే పడుకో, పొద్దున్నే లేవాలి. నా ఫ్రెండ్స్ ఎందుకు, నేనెందుకు ఆకూడదు? ఇన్ని రోజులు చూస్తున్నా, నాకెందుకు అనిపించలేదురా ఇలా? ఒక్కసారి ఆలోచించు. తప్పు చేస్తున్నానేమో, నా కళ్ళతో చూడలేకపోతున్నా. ఒక్కసారి అనుభవిస్తే చాలు. ఏదో ఒకటి రేపు తేల్చేయాలి. బాలా ఒకసారి ఇట్రా. బాలా నీకు ఒక విషయం చెప్తా, ఏమనుకో కదా? చెప్పు. ఏం లేదు బాలా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నా, కానీ చెప్పలేకపోతున్నా. ఇదే మాట నీకు ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే నువ్వే చెప్పేశావు.
మళ్ళీ ఏ ఏంటి బాలా ఈ సమయంలో ఇలా వచ్చావు? ఎవరైనా చూస్తే బాగోదు. నీకు తెలియదా నేను ఎందుకు వచ్చానో? నువ్వు వస్తావని నాకు తెలుసులే. సరే మళ్ళీ వస్తాను. బాయ్. ఏంటే మళ్ళీ బాగున్నావా? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇంత అందం చూసిన తర్వాత ఎవడు మాత్రం ఆగుతాడే? ఏంట్రా ఒకసారి తన్నులు తిన్న గుర్తులేదా? మళ్ళీ అందరినీ వెనకేసుకొచ్చావు. ఒక్కసారేంటే నీతో ఎన్నిసార్లైనా తన్నులు తినొచ్చు. నువ్వు కత్తిలా ఉంటావు కదే. ఏంటే మళ్ళీ ఎన్నిసార్లు నేను ఎంబడి పడి ఉంటాను? ఒక్కసారి నన్ను పట్టించుకున్నావా? నిన్న కాక మొన్నొచ్చిన బాలగాడితో చెరువుగట్టు పొదల చాటున ఆ బాలగాడు అన్ని వివరంగా చెప్పినాడులే. ఆ బాలగాడు చెప్తుంటే నా ఒంట్లో కరెంటు ఉరకలేస్తుంది. మాకెప్పుడు ఇస్తావే ఆ ఛాన్స్? సూరి ఒకసారి బాలాకి కబురు పెడతావా? మాట్లాడాలి. అదేంటే మళ్ళీ నీకు తెలీదా? బాలా పట్నం వెళ్ళి వారం దినాలైంది. సర్లే నువ్వు వెళ్ళు. బాలా నిజంగా ఇలా చెప్పుంటారా? చెప్పుండట్లే. నా బాలా ఇలాంటోడు కాదు. బాలా చాలా మంచివాడు. అమ్మా మైసమ్మ తల్లి, నేనెప్పుడు నిన్నేం కోరింది లేదు. మొదటిసారిగా అడుగుతున్నానమ్మా. బాలా నేను కలిసి ఇద్దరం ఒకటయ్యేటట్టు చూడు తల్లి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి తనకు తెలిసేటట్టు చేయమ్మా. అక్క నీకో మాట్లాడగా? అడుగు సూరి. బాలా అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదురా, నా ప్రాణం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి తన అని తెలిస్తే చాలా సంతోషిస్తాను. తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. అవునా మళ్ళీ? మీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను వదిలేరుగా? అదేంట్రా అలా అన్నావు? నువ్వు నా బిడ్డవి. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు. మళ్ళీ 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 బాలా బాలా
ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు? నన్ను వదిలేట్టు పోవు కదా? చెప్పు బాలా. లేదు మళ్ళీ, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఆగండి. మళ్ళీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరు? భయపడకుండా నిర్భయంగా చెప్పు. అతను ఎవరైనా సరే, అతనితో నీ పెళ్లి చేయిస్తాను. మళ్ళీ ఏమైనది? నువ్వేమీ మాట్లాడకపోతే తప్పు నీదే అవుతుంది. ఆలోచించుకో. ఆగండి. ఒక్క మాట, మళ్ళీ ఎటువంటి మాట చెప్పలేని కారణంగా నీతి తప్పిన ఈ మల్లికి ఊరి పెద్దగా మన ఊరి కట్టుబాట్లు సాంప్రదాయాలు అన్ని అనుసరించి ఒక నిర్ణయానికి వచ్చాను. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పని కారణంగా ఈ ఊరి పెద్దలు చిన్నలు ప్రజలందరూ ఈ మల్లితో ఎవరైనా మాట్లాడినా సాయం చేసినా ఈ ఊరి నుండి వారిని బహిష్కరించబడుతుంది. ఇదే నా తీర్పు. అయ్యో అయ్యో అయ్యో. రై, ఎవరు అటు చూడకండి, భయపడకుండా రండి. ఒరే సత్యం, అరే ఇట్రా. ఒరే సత్యం, సత్తి, రే రై, జాగ్రత్త. ఇట్రా. చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారా? పొలం నుంచి వస్తున్నామయ్యా. ఈ మధ్య మీ గురించి బాగా తెలుస్తుంది. ఏమేం చేస్తున్నారో కాస్త జాగ్రత్త పడండి. వెళ్ళండి వెళ్ళండి.
మళ్ళీ 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 ఏమైందిరా సూరి? అదే మళ్ళీ బాలా ఊర్లోకి వచ్చాడు. అవునా? నాకు తెలుసురా బాలా వస్తానని. సరే పద పద. Hello? Yeah. I meant my native. You just engage that, okay? Yeah, I'll be there in next month, okay? Yeah, sure. Okay, bye. ఏంటి మళ్ళీ ఎలా ఉన్నావు? నేను బాగున్నా బాలా, నువ్వెలా ఉన్నావు? నువ్వు ఉన్నావు కదా, నాకేం పర్లేదు. చూడయ్యా, మన బిడ్డ, నీ బిడ్డ. ఊరి పంచాయతీలు ఎందుకు చెప్పలేదు ఆ బిడ్డకి తండ్రి నేనేనని? అది కాదు బాలా, ఈ మాట ముందుగా నీకే చెప్పాలనుకున్నా, అందుకే ఎవరికి చెప్పలేదు. మరేం పర్లేదు మళ్ళీ, నేను వచ్చేసాను కదా. ఏమండి, ఇదిగో టీ తీసుకోండి. ఏంటి మేడం, ఈరోజు చాలా అందంగా ఉన్నారు. అవునా? నేను రోజు ఇలానే ఉన్నాను, ఎందుకో మీకే అలా అనిపిస్తుంది. అంటే బాలా నన్ను మోసం చేశాడు. నన్ను మనవాడతానని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేనేం పాపం చేశాను? ప్రేమించి మోసపోయాను. ప్రేమించిన పాపానికి ఇంత శిక్ష వేస్తారా? చూడక్క, వాళ్ళు చిలక గోరింకల్లాగా భలేగా ఉన్నారు కదా. ఏంటే ఏ మొహం పెట్టుకుని ఊర్లోకి వచ్చావు? మళ్ళీ ఎవరి కొంప ముంచుదామని సిగ్గులేదా? ఏమైంది పిల్లి, ఎవరిని తిడుతున్నారు? అదిగో వెళ్తుందే అది, ఎవరితోటో కడుపు చేయించుకొని ఊరి మీద వరకు తిరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? వీళ్ళ వల్లే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి దాన్ని ఊరి నుండి తరిమేయాలి. ఆడబిడ్డగా పుట్టడమే శాపంగా మారిందా? ఆడబిడ్డగా పుట్టడమే శాపంగా మారిందా? మన అమ్మ కూడా ఒక ఆడదని మరిచిందే వికసించే మగువ జీవితం చితికే అంకితమే.